హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ మనం స్వీట్ షాప్లో దొరికే ఆలూ మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఆలుగడ్డలు తీసుకొని చెక్కు తీసుకొని నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇలా కొబ్బరికూరు మనం తురుముకున్నట్టు దీన్ని మొత్తము తురుముకోవాలన్నమాట. ఇలా తురిమేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి నీళ్లు బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ కూరని వేసుకోవాలి. ఇలా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత బంగాళాదుంప కూరను మొత్తం తీసుకొని చిల్లుల గంటెతో చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఇలా చల్లటి నీళ్ళల్లో వేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళన్నీ ఇలా గట్టిగా పిండేసుకొని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకుందాం. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఫుల్ మకానా వేపుతున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కాజు కూడా, బాదాం ఇంకా పల్లీలు మూడింటిని వేపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న ఈ బంగాళాదుంప కూరని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకొని పొంగంతా పోయే వరకు వేపుకోవాలన్నమాట. ఇలా చూసారుగా క్రిస్పీగా క్రంచీగా అవుతాయన్నమాట. ఇలా వేపి చిల్లుల గిన్నెలో వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పోతుంది. చూసారుగా క్రిస్పీగా క్రంచీగా బంగాళాదుంప మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫుల్ మకానా, కాజు, బాదాం, పల్లీలు వేసుకొని కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసుకోవచ్చు, కానీ నేను అవన్నీ వేయట్లేదు. స్వీట్ షాప్ స్టైల్ ఆలూ మిక్చర్ రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.